300 ఏళ్ల నాటి మా ఊర్లో ఉన్న కొండ మీద గుడి తిరునాళ్ళు ఈరోజు. కొండ ఎక్కబోతున్నాం అనేసరికి మా బుడ్డోళ్ళిద్దరూ ముందుగానే బైక్ ఎక్కి కూర్చున్నారు. నార్మల్‌గా తొలి ఏకాదశి నాడు విష్ణువుని పూజించాలి అంటారు. కానీ మాకైతే తొలి ఏకాదశి అంటే శివయ్యే గుర్తొస్తాడు. ఎందుకంటే కొండ మీద ఉన్న గుడిలో దేవుడు శివుడే కాబట్టి. ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది కొండ ఎక్కక. ఎప్పుడు కొండ కింద ఉన్న గుడిలో దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసేవాళ్ళం. మా బుడ్డోళ్ళిద్దరు పుట్టిన సంవత్సరం అప్పుడు ఎక్కాను. కొండకి రోడ్డు అయితే ఉండదు, కాలి నడకన ఎక్కడమే. ఒక్కో చోట ఎగమోరుగా ఉంటుంది, మరొక చోట బల్లపరుపుగా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా అయితే గనక కింద ఉంటాము. నా పెద్ద కొడుకు పుణ్యమా అంటూ ఈ సంవత్సరం అయితే కొండ ఎక్కగలిగాను. కొండ స్టార్టింగ్లో కొన్ని మెట్లు అయితే ఉంటాయి. కొండ ఎక్కలేని వాళ్ళు మొదటి మెట్టుకి కొబ్బరికాయ అయితే కొట్టి మొక్కుతారు. కొండ ఎక్కగలమని ఓపిక ఉన్న వాళ్ళు ఎక్కుతారు. కొండ కింద ఉన్న మెట్టుకి కొబ్బరికాయ కొట్టి పిల్లలకి తిరునాళ్ళు అయితే చూయించి తీసుకొద్దాం అనుకున్నాం. మా పెద్దోడు కొండ ఎక్కాల్సిందే అని మొండికేశాడు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం అనమాట మా ఊరి కొండ ఎక్కడం. మా చిన్నోడు మా వారు అయితే ఎక్కితే మీరు ఎక్కేసి రండి, మేమైతే ఎక్కలేము, కింద చిన్నోడిని ఆడిస్తాను, మీరు వెళ్ళేసి రండి అని అన్నారు. ఇక నేను ఒక్కదాన్నే ఏం వెళ్ళేనులే అంటే సహర్ష అస్సలు ఊరుకోవడం లేదు. మేము ఇంటి దగ్గర బయలుదేరి కొండ దగ్గరికి వెళ్ళేసరికి 10:30 అయింది. మంచి ఎండ, కాళ్ళు కాలుతాయి అన్నా వినలేదు మా సహర్ష అయితే. ఇక నేను సహర్ష అయితే కొండ ఎక్కాము. చిన్నోడిని రమ్మన్నా కానీ రాలేదు. డాడీ దగ్గరే ఉంటాను, బొమ్మలై కొనుక్కుంటా ఉంటాను అని చెప్పేసి రాలేదు వాడు. ఇంకా సహర్షు నేను ఇద్దరమే ఎక్కాము. అమ్ములేమో తన ఫ్రెండ్స్తో పాటు వెళ్ళింది. సహర్ష్ ఏమో చకచక ఎక్కేస్తున్నాడు కొండ. నాకు కొంచెం దూరం వెళ్ళేసరికి కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇక కిందకి చూడకుండా పైకి ఎక్కుతూ శివుని నామస్మరణ అయితే చేస్తూ ఎక్కాను. చూస్తున్నారుగా, ఇదే ఆ 300 ఏళ్ల నాటి శివాలయం. కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తున్నారు. అంతకుముందు ఇంకా మరి పాతగా ఉండేది. గుడి గోపురం చూడగానే అమ్మయ్య గుడి వచ్చేసింది అని ఊపిరి పీల్చుకున్నా నేనైతే. మంచిగా ఎండ కాస్తుంది, నాకైతే కాళ్ళు పీకేస్తున్నాయి. అప్పటికే సహర్ష్ ఏమో అమ్మ ఏంటి ముసలిదాని అయిపోయావా ఏంటి, త్వరగా రా గుడి వచ్చేసిందిలే అంటున్నాడు. వాడికి ఆ గుడిలో ఏ దేవుడు ఉంటాడో కూడా తెలీదు. మా ఇంటి డాబా ఎక్కి చూస్తే కొండ కనపడుతుంది కదా, మనం ఎప్పుడు కొండ ఎక్కుతాం, కొండ మీద పండగ ఎప్పుడు అని గోల్ చేసేవాళ్ళు పిల్లలైతే. చూడండి, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా గుడిని డెకరేట్ అయితే చేశారు. గుడి ముందు ఎంట్రన్స్ లో నాగమయ్య నందీశ్వరుడు ఉంటే, గుడి లోపలికి అడుగు పెట్టగానే వినాయకుడు అయితే కనిపించాడు. అక్కడ చాలా మంది అయితే దీపారాధన అనేది చేశారు. గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి కూడా చూపిస్తారండి. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివుడు అనమాట. ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అంటారు. ఆ శివయ్యను నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఈ గుడి ప్రత్యేకతలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నాకు తెలిసిన 2 ప్రత్యేకతలు ఏంటియో చెప్తాను. అదేంటంటే, ఈ గర్భగుడిలో ఎప్పుడు పాము కనపడుతుంది. అలానే కొండ మీద ఉన్న కోనేరు అనమాట. కోనేరు అంటే మరీ పెద్దగా ఉండదు, పిల్ల కాలువలా ఉంటుంది. జస్ట్ సహర్షికి అదిగో అక్కడే కోనేరు ఉండేది అని చెప్పించా. దగ్గరికి వెళ్ళే సాహసం అయితే చేయలేదు. ఎందుకంటే కొండ వెనుక వైపున ఉంటుందన్నమాట. ఎగుమోరుగా కిందకి దిగి వెళ్ళాలి. అక్కడ ఉంటుంది కోనేరు. చిన్నపిల్లని వేసుకొని ఎందుకులే అని వెళ్ళలేదన్నమాట. చెప్పులు లేకుండా ఎక్కేసారు. కాళ్ళు అయితే మండిపోతున్నాయి. కొండ మీదనే అక్కడక్కడ మజ్జిగ వాటర్ స్టాల్స్ అయితే పెట్టారు. ఎక్కే వాళ్ళకి దాహం తీర్చడానికి. కొండ కిందన అన్నదానం అయితే చేస్తారు. ఇక సాయంత్రం అయితే ఆ శివయ్యను, అమ్మవారి విగ్రహాలను ట్రాక్టర్ మీద ఊరంతా ఊరేగిస్తారనమాట. ఇదే 300 ఏళ్ల నాటి శివాలయం అనమాట. చాలా స్పెషల్ మా చుట్టుపక్కల ఊర్లలో అన్నిటి